కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేయనున్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినట్టుగా ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో 25.44 లక్షల మంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల నుంచి 20,000 కోట్ల వసూలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపిస్తుంది. ముఖ్యంగా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఎల్ఆర్ఎస్ కంటిన్యూ చేయాలి, వాళ్ళందరూ కూడా ఫ్రీ చేయాలి. ఇదే కాకుండా 6 పథకాలు ఏదైతే చెప్పినారో అవన్నీ కూడా ఫ్రీ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే ఏదైతే 420 ఏవైతే మీరు ఇచ్చిన్నారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలి. చాలా మటుకు రేషన్ కార్డులు లేకుండా జనాలందరూ కూడా బాధపడుతున్నారు. దళిత బంధు కానీ ఇట్లాంటి అన్నీ అప్పుడు ఆ రోజులలో ఎవరికైతే శాంక్షన్ అయినాయో అవన్నీ కూడా క్లియర్ చేయమని చెప్పి కోరుకుంటున్నాను నేను.